Watch full episodes on Jio Hotstar. క్యాండీ అంటే నాకు చాలా ఇష్టం. అందులో కొన్ని తీసుకుని తినాలనుంది. అయితే నేను కూడా మీతో పాటు వస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. వద్దు వద్దు, సారీ. క్షమించు, ఏదో తెలియక పొరపాటు చేసాం. నీకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యో. క్యాండీ తినాలనుకున్నందుకు ఇంత పెద్ద శిక్ష. రంగీలా, నువ్వెందుకు తొందరపడ్డావు? ఈ క్యాండీ ట్రీ కేవలం నీళ్ళ కోసమే సృష్టించబడింది. వెళ్ళిపోతున్నారా? మీరు మా నాన్నగారిని తీసుకొస్తానని చెప్పారు కదా, ప్రామిస్ చేయండి. మేము మీ నాన్నని త్వరగానే నీ దగ్గర చేరుస్తాం, ప్రామిస్ చేస్తున్నాను. అకావ్ బకావ్ ప్యాలెస్ ని బంధించు. అసలు ఏం జరుగుతోంది? నేను వెళ్ళి చూసొస్తాను. పిల్లలు మీరు రావద్దు, ఇక్కడే ఉండండి. రుద్ర, నువ్వు ముందుకు వెళ్ళొద్దు. కేజ్ మెజిషియన్ మన ప్యాలెస్ ని కేజ్ గా మార్చేశాడు. నువ్వు ముందుకు వెళ్తే షాక్ గురవుతావు. హలో ఎవ్రీబాడీ, జైసింగ్ ఎలా ఉన్నావు? నువ్వు నాకు జీవిత ఖైదు శిక్ష వేయించాలని చూసావు, కానీ నేనే ఆ శిక్షను నీకు వెయ్యాలని వచ్చాను. కేజ్ మెజిషియన్ గొడవ నీకు నాకు మధ్య. కావాలంటే నువ్వు నాతో గొడవపడు. అనవసరంగా పిల్లల మీద ప్రతాపం చూపిస్తావేంటి? కుదరదు. నువ్వు చెప్పేది వినను. నేను మీ అందరినీ ఒకేసారి హౌస్ అరెస్ట్ చెయ్యబోతున్నాను. అకావ్ బకావ్ ప్యాలెస్ ని లేపు, తీసుకెళ్ళు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళు.
గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. కొత్త ప్రదేశం చూడ్డానికి ఎలా ఉంది? జైసింగ్ చౌహాన్, ఇకపై మీరు జీవితకాలం అంతా ఇక్కడే ఉండబోతున్నారు. నేనిప్పుడు సన్ సిటీకి వెళ్ళబోతున్నాను. కొద్దిసేపటి వరకు మీ ప్యాలెస్ ఉన్న చోటులోనే నేను కొత్త ప్యాలెస్ ని నిర్మించబోతున్నాను. అందులో నేను నా కుమారుడు సంతోషంగా ఉండబోతున్నా. కేజ్ మెజిషియన్ ని ఈ కోరిక ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరదు. నువ్వు మమ్మల్ని ఖైదు చేయలేవు. సూపర్ జైసింగ్, నా మ్యాజిక్ ని ఎలా బద్దలు కొట్టాలో నీకు తెలిసింది. నువ్వు ఒక గొప్ప మెజిషియన్ వే. కానీ మకావ్ మకావ్ డ్రాగన్స్ ఉలావ్ చూ. జైసింగ్, నువ్వు నిన్ను మాత్రమే కాపాడుకోగలవు, కానీ నీ పిల్లల్ని ఎలా కాపాడగలవు? నువ్వు ఈ కవచాన్ని బద్దలు కొట్టాలని ప్రయత్నించావంటే ఈ డ్రాగన్స్ చాలా వేగంగా లోపలికి రావడానికి ప్రయత్నిస్తాయి. ఇవి గనక లోపలికి వచ్చాయంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించి చూడు. Zibaiska Sakum Pustino. రుద్ర, నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు? తాతయ్య, అందరినీ కాపాడాలంటే ఎవరో ఒకరు బయట ఉండాల్సిందే కదా. మీరేం దిగులు పడకండి, నేను అందరినీ కాపాడుతాను. రా, కేజ్ మెజిషియన్ బుక్ని నేను నీకు తీసిస్తాను. ఈ బుక్లో కేజ్ మెజిషియన్ గురించి అన్ని విషయాలు ఉన్నాయి. అలాజా సార్, ఇప్పుడు బయలుదేరాల్సిన సమయం వచ్చింది, కానీ ఇంకొక బుక్ని చూడాలి. జిబాయిస్కా ఇంకొక టనల్ క్రియేట్ చేయి. పర్వాలేదు రుద్రా, నువ్వు ధైర్యవంతుడు అని నీ గురించి
గురించి విన్నదంతా నిజమే, కానీ ఈసారి మాత్రం ఈ కేజ్ మెజిషియన్ దగ్గర నువ్వు పోటీ పడ్డావు రుద్రా. నేను నీకు ఇక్కడే జీవిత ఖైదు శిక్షని విధిస్తాను. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. నేనేమీ సందేహపడను, కానీ నువ్వు ఇక్కడి నుంచి ఎలా బయటపడతావో నేను ఖచ్చితంగా చూస్తాను. కేజ్ మెజిషియన్, నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు. అవును, తప్పే, కానీ మీరు నన్ను ఏమీ చెయ్యలేరు. నేను మీరు బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాను. ఇప్పుడే మీరు బయటికి వెళ్ళొచ్చు, కానీ తిరిగి మీరు మళ్ళీ లోపలికి వెళ్ళలేరు. మా ఇమేజ్ చూసి వీడు మోసపోయాడు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరుదాం. వాడు అక్కడ బిజీగా ఉంటాడు. నేను బయటికి వెళ్ళను, నువ్వు వెళ్ళు. నా ప్రపంచం ఇదే. నేను నీకు ఒక బుక్ ఇస్తాను రుద్రా. ఈ బుక్ నువ్వు బయటికి వెళ్ళడానికి సహాయపడుతుంది. థ్యాంక్ యూ అలాజా సార్. రుద్ర బోన్లోనే కదా ఉన్నాడు. మరైతే ఇంకొకరి ఎవరు ఈ స్వరంగ మార్గంలో వెళ్తుంది అర్థం కావడం లేదే. లేదు, మోసం చేశాడు అంటే అది ఇమేజ్ అన్న మాట. కానీ నువ్వు నా నుంచి తప్పించుకోలేవు రుద్రా. అకావ్ మకావ్ రుద్రాని టర్నర్ లో బంధించు. థ్యాంక్ యూ వెరీ మచ్. నీ మొహంలో కనిపిస్తున్న సంతోషం చూస్తుంటే నువ్వు లైబ్రరీలోకి వెళ్ళి నా గురించి మొత్తం తెలుసుకున్నట్టున్నావే. నిజమేనా? కానీ నువ్వు తెలుసుకున్నదంతా ఏ మాత్రం ఇక్కడ ఉపయోగపడదు. ఎందుకంటే ఇప్పుడు నీ ముందు ఈ గ్రేట్ కేజ్ మెజిషియన్ ఉన్నాడు. నువ్వేమైనా చేసుకో, కానీ నా చెరసాల నుంచి నువ్వు ఎవరిని విడిపించలేవు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహపడకు. అరే రే వా, కేజ్ తన వాళ్ళనే బంధించింది. రుద్ర, గుర్తుంచుకో, ధైర్యాన్ని కోల్పోవద్దు. Come on, Rudra, you can do it. Oh!
Zibaiska Crystal Breako. ఓ నో, నేను డ్రాగన్స్ కి మంత్రాన్ని చెప్పడే లేదే. ఇబాయిస్కా డ్రాగన్ డైరెక్షన్ డైవర్టో. లేదు, ఇవన్నీ నా డ్రాగన్స్. నా మీద దాడి చేయడానికి వీల్లేదు. అకావ్ మకావ్ డ్రాగన్ జకావ్ చూ. Zibaiska boom chick boom. కేజ్ మెజిషియన్, ఓటమిని ఒప్పుకో, లేదంటే డ్రాగన్స్ నిన్ను అంతం చేస్తాయి. నేను నా ఓటమిని అంగీకరించను. నానా నానా, మీరేం చేస్తున్నారు? నీల్, మీ నాన్న చాలా ధైర్యవంతుడు. అతను డ్రాగన్స్ తో ఒంటరిగా తలపడి మనందరి ప్రాణాల్ని కాపాడారు. మై నానా ఇస్ బ్రేవ్, మై నానా ఇస్ స్ట్రాంగ్, మై నానా ఇస్ హీరో. నేను చేసింది తలుచుకుంటే నాకే అసహ్యంగా ఉంది. రుద్ర, నా కుమారుడి ముందు నన్ను విలన్ గా కాకుండా హీరోగా చూపించావు. అకావ్ మకావ్ తన జ్ఞాపకాల్ని తనకి తిరిగి ఇచ్చేయి. వెళ్ళు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళు. అరే, నేను ఇక్కడేం చేస్తున్నాను? నాకు చాలా పనులున్నాయి. సార్ మెజెస్టికో, మీరు నాకు ఏ శిక్ష వేసినా నేను అంగీకరిస్తాను. ఒక మనిషికి శిక్ష ఇవ్వడం అంటే వాడి తప్పుని తెలుసుకుంటే చాలు. కాబట్టి నీకు నువ్వే నీ తప్పును ఒప్పుకున్నందుకు ఇక నీకు శిక్ష ఎందుకు? నువ్వు వెళ్ళి సంతోషంగా ఉండు. నీ కొడుక్కి మంచి బుద్ధులు నేర్పించు. థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మెజెస్టికో. థ్యాంక్ యూ జైసింగ్. మళ్ళీ కలుద్దాం. రంగీలా నాకు చాలా ఆకలి వేస్తోంది. సరే వెంటనే భోజనం ఏర్పాటు చేస్తాం. ఏంటి, నువ్వు మళ్ళీ వచ్చేసావా? నేను అప్పుడే చెప్పాను కదా, మనం అందరం ఈ సమస్య నుంచి బయటపడతాం. ఇది మామూలుగా అయిపోతుందని చెప్పాను కదా. ఇదిగో, నువ్వు ఇది తిను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.